ఇలా డీప్ ఆయిల్లో కాకుండా లైట్ ఆయిల్తో ఫ్రై చేసుకుంటూ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, శనగపిండితో ఇలాగ చక్కగా ఫ్రై చాలా బాగా వస్తుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ముందుగా 1 కేజీ దొండకాయలు క్లీన్ చేసుకొని చక్కగా ఇలాగ సన్నగా పొడుగ్గా కోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అసలు డీప్ ఆయిల్ అనేది అవసరం లేదండి. చూడండి, ఆ ఆయిల్తోనే చక్కగా ఫ్రై లాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. 3 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు, సాంబారు, పచ్చడి ఇలాంటి వాటికి చక్కగా సైడ్ డిష్లా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఈ ఉట్టి కూరతోనే చక్కగా అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గించడం వల్ల చక్కగా తొందరగా మగ్గిపోతుంది. పైగా కాసేపు అలా ముద్దలా కనిపించినా చూసారుగా లాస్ట్లో చక్కగా ఫ్రైగానే వస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఇవి మగ్గేదాకా కూడా ఇట్లా మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తూ చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, అసలు ఏ కర్రీలోనైనా కూడా మీరు ఒకేసారి సాల్ట్ అనేది వేసుకోవద్దు. కొంచెం కొంచెంగా, అంటే స్టార్టింగ్లో కొంచెం, మధ్యలో ఒకసారి, లాస్ట్లో ఒకసారి చూసుకొని అట్లా వేసుకోండి. ఒకేసారి సాల్ట్ వేసేసుకుంటే మాత్రం ఆ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు బాగా పట్టేసేసి ఉప్పు ఎక్కువైపోతుంది ఏ కర్రీలోనైనా సరే. ఇప్పుడు చూడండి, మనకి మసాలా కారం కోసం నేను సుమారు ఒక 50 గ్రాముల దాకా ఎండుమిర్చి, 1 పావు చెక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా కారం ఉంది లేనిది చూసుకోవచ్చండి. చక్కగా మనం ఈ ఎండుమిర్చిని ఇలాగ 2 ముక్కలుగా చేసి ఒక గింజ అనేది మనం టేస్ట్ చూస్తే కనుక కారం ఉంది లేదు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు మీ టేస్ట్కి సరిపడా ఎంత పడతాయనేది చూసుకోండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ దాకా వేసుకున్నా. ఇవి అంతగా లేవండి కారం. 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు చక్కగా 100% బాగా ఫ్రై అయిపోయాయి. ఆయిల్ కూడా చూడండి చక్కగా పైకి వచ్చేసింది. ఈ విధంగా చేసుకున్న దొండకాయ ఫ్రై అసలు మీకు ఫ్రిడ్జ్లో కాకుండా బయట 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. పచ్చి కొబ్బరితో చేసుకుంటే మాత్రం నిల్వ ఉండదు, ఇది గమనించుకోండి. ఈ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా కారం అంతా కూడా ఇప్పుడు ఈ దొండకాయల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. మెయిన్ మనకి టేస్ట్ ఇదేనండి. చక్కగా ఈ శనగపిండి కూడా దీంట్లో చల్లేసుకొని ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ దొండకాయల్లో ఫ్రై చేసుకోవాలి. అసలు దొండకాయ కర్రీ అంటేనే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. అసలు డైలీ ఇదే చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. దొండకాయ కదా అని తీసి పడేయకండి. అసలు దీంట్లో ఎన్నో ఆరోగ్య హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి ఫ్రై ఎంత బాగా వచ్చిందో. అసలు డీప్ ఆయిల్లో ఫ్రై చేసిన దొండకాయలాగా ఎంత బాగా వచ్చాయో. ఈ శనగపిండి ఫ్లేవర్ బాగా తెలియటం కోసం నేను ఇక్కడ వెల్లుల్లి ఏమి యూస్ చేయలేదండి. వెల్లుల్లి వేసుకుంటే మాత్రం ఈ ఫ్లేవర్ అనేది మిస్ అవుతాము, అందుకని నేను ఎక్కడా కూడా వెల్లుల్లి వేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.